హలీం సీజన్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు తిందామా అని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అయితే హలీం అనగానే అందరికీ హైదరాబాద్ గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు బీచ్ సిటీ విశాఖలోనూ నోరూరించే హలీం దొరుకుతోంది. సాయంత్రం కాగానే చిన్న పెద్ద అనే తేడా లేకుండా హలీం సెంటర్స్ వద్ద క్యూ కడుతున్నారు వైజాగ్ వాసులు. హలీం ఆ పేరు వినగానే అందరి నోట్లో నీళ్లూరుతూ ఉంటాయి. అంత రుచిగా ఉంటుంది మరి. పొట్టేలు మాంసం అనేక మసాలాలు కలిపి చేసిన వేడి వేడి హలీంను తింటూ ఉంటే ఆ మజానే వేరు. అంతేకాదు దాన్ని తినడం వల్ల బోల్డ్ అని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే హలీం అనగానే జనాలు ఎగబడిపోతూ ఉంటారు. రంజాన్ మాసం ఎప్పుడొస్తుందా అని ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. ఒకప్పుడు హైదరాబాద్ లోనే హలీం ఎక్కువగా దొరికేది. కానీ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ పాకింది. ముఖ్యంగా వైజాగ్ నలుమూలలా హలీం సెంటర్లను ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి విశాఖలో హలీం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా మటన్ హలీంకు ఆదరణ పెరిగిపోయింది. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో దానికి అనుగుణంగా సప్లై చేసేందుకు నిర్వాహకులు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా చెఫ్లను వైజాగ్ కు రప్పించారు. అంటే బేసికలీ మనం హలీం అంటే హైదరాబాద్ వెళ్ళి ఎప్పుడు ట్రై చేస్తుంటాం. అలాంటిది వైజాగ్ పీపుల్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మంచి మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, హలీం యాజ్ వెల్ as బిర్యానీస్ అన్ని ఇవ్వాలని చెప్పి నేను అందరు షెఫ్స్ని మొత్తం మెటీరియల్ని ప్రతి స్పైసెస్ని కూడా హైదరాబాద్ నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ కుక్ చేసి నేను వైజాగ్ వాళ్ళకి అందిస్తున్నాను అండి. ఒకప్పుడు హలీం తినాలని ఉన్నా హైదరాబాద్ వెళ్ళలేక ఆగిపోయిన వైజాగ్ వాసులు ఇప్పుడు హలీం సెంటర్లకు క్యూ కడుతున్నారు. బీచ్ రోడ్ లో వేడి వేడి హలీం తింటూ ఎంజాయ్ చేస్తున్నారు.